నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. మారుతున్న జీవనశైలి కారణంగా ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు హెయిర్ ఫాల్, హెయిర్ లాస్, అలోపీషియా ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు కదా! మరి దీనికి చక్కటి హోమ్ రెమెడీస్ ఏమున్నాయి? ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎండీ ఆయుర్వేద డాక్టర్ కవిత గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. మేడం నమస్తే. వస్తేను సో హెయిర్ ఫాల్‌కి మంచి రెమెడీస్ ఉంటే చెప్పండి మేడం. చాలా మంది జుట్టు లేక బాధపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ అనేది సాధారణంగా ఆయుర్వేదం ప్రకారం పిత్త దోష వైషమ్యంగా చెప్పబడింది. వాత పిత్త దోషాలతో ఈ హెయిర్ ఫాల్ కాలిత్యం అనేది అంటాము. సో కాబట్టి బాడీలో ఎప్పుడైతే వాత పిత్త దోషాలు ఇంక్రీజ్ అవుతాయో, వాత పిత్త దోషాలు విషేట్ అయ్యేటట్టుగా మనం ఆహార నియమావళిని ఆ విధంగా తీసుకుంటాము. సో ఆటోమేటిక్గా ఈ హెయిర్ ఫాల్ అనేది వస్తుంది. సో తీసుకునే ఆహారం చాలా బాడీకి చలవ చేసేటట్టుగా ఉండాలి. అలాగే ఐరన్ అండ్ జింక్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. సో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాలో మనం ఫస్ట్ చూసేది హెయిర్ లాస్. సో జింక్ లోపం ఉన్నా కూడా ఈ హెయిర్ లాస్ అనేది కనబడుతుంది. మరి దీంట్లో కంపెన్సేట్ చేసుకోవాలంటారు. సో మనం నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఐరన్ బాగానే వస్తుంది. అలాగే వెజిటేరియన్స్ అయితే కనుక యూజువల్గా రాగి ఈజ్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం. అలాగే తోటకూర, గోంగూర, తర్వాత డేట్స్, ఏదర్ డ్రై డేట్స్ కానీ నార్మల్గా డేట్స్ కానీ, అలాగే దానిమ్మ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్, యాపిల్, ఇలాంటివి ఎవ్రీ డే మన డైట్లో ఏదో అంటే ఇప్పుడు చెప్పిన సోర్సెస్లో ఏవో ఒకటి రోజు మన డైట్లో ఉంచుకుంటే కూడా ఐరన్ ఇస్ మన బాడీలోకి తగినంత శాతం వెళ్తుంది. ఈ హెయిర్ ఫాల్ అనేది కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వలన వచ్చిన హెయిర్ ఫాల్ అయితే తప్పకుండా కంట్రోల్ వస్తుంది. అలాగే జింక్ వచ్చేసి బాదం వెరీ గుడ్ సోర్స్. తర్వాత క్యారెట్స్, బాయిల్డ్ క్యారెట్స్ కానీ అలాగే సాలెడ్స్ లాగా తీసుకున్నా కూడా గుడ్ సోర్స్ ఆఫ్ జింక్ అనమాట. సో ఇవి మన డైలీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. సో హెయిర్ లాస్, హెయిర్ ఫాల్ ఓకే మేడం. హెయిర్ లాస్ అవ్వడానికి కారణాలు ఏంటంటారు? మరి రెండు ఆల్మోస్ట్ అంటే హెయిర్ లాస్ మూలంగా, హెయిర్ ఫాల్ మూలంగానే హెయిర్ లాస్ అవుతుంది. కాకపోతే అండర్లయింగ్ క్లినికల్ సిమ్టమ్స్ ఏదైనా ఉంటే, లైక్ కొంతమందికి స్కాల్ప్ సోరియాసిస్ వలన కూడా హెయిర్ లాస్ వస్తుంది. అలాగే సెబేషియస్ డర్మటైటిస్ ఉన్న హెయిర్ లాస్ ఉంటుంది. అలాగే కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్, ఎనీ క్లినికల్ అండర్లయింగ్ క్లినికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ముందు అవి కరెక్ట్ చేసుకోవాలి. అలాగే డాండ్రఫ్ ఉన్నా కూడా హెయిర్ లాస్ బాగా ఉంటుంది. కొంతమందికి క్యాన్సర్ పేషెంట్స్ కి హూఎవర్స్ అండర్గాన్ కీమోథెరపీ ఇలాంటివి ఉన్నా కూడా హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో అండర్లైన్ క్లినికల్ సిమ్టమ్స్, క్లినికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉండే హెయిర్ ఫాల్ ఫస్ట్ క్లినికల్ ప్రాబ్లమ్స్ ని కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా హెయిర్ గ్రోత్ అనేది వచ్చేస్తుంది. సో ఇన్ కేస్ ఒక వ్యక్తికి థైరాయిడ్ ఇంకా డయాబెటీస్ ఉంది మేడం. సో డయాబెటీస్ వాళ్ళు నార్మల్ గానే ఉంది, బట్ థైరాయిడ్ లెవెల్స్ అని హెచ్చు తగులు ఉన్నాయి అంటే అప్పుడు మనం ఏ విధంగా థైరాయిడ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు? సో థైరాయిడ్ అంటే TSH వాల్యూస్, ఆల్ థైరాయిడ్ ప్రొఫైల్ మనం చూసుకుంటూ ఇచ్చే మెడికేషన్ డోస్ ద్వారా థైరాయిడ్ వాల్యూస్ని కంట్రోల్లో తీసుకొస్తే ఆటోమేటిక్గా దాని రిఫ్లెక్టివ్గా వచ్చే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో తీసుకునే డైట్, థైరాయిడ్కి అనుగుణంగా ఉండే డైట్ తీసుకుంటూ, అలాగే డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటూ, మెడిసిన్ డోసేజ్ని కూడా డాక్టర్ గారి సలహాతో కరెక్ట్ చేసుకుంటే థైరాయిడ్ ఆటోమేటిక్గా కంట్రోల్కి వచ్చేస్తుంది. ఓకే. అంటే ఇన్ కేస్ ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతూ మన ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ వాడచ్చు అంటారా? డెఫినెట్లీ వాడుకోవచ్చు. ఓకే. సో మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్పరా మేడం? హోమ్ రెమెడీస్ హెయిర్ ఫాల్కి, అలోపీషియాకి. అలోపేషియా అనేది మళ్ళీ ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్. సో దాని కరెక్షన్స్ అనేది ఇట్ ఈస్ టోటలీ మెడికల్ దిస్ థింగ్. సో చిన్న చిట్కా హోమ్ రెమెడీ ఏంటి అని అంటే, యూజువల్గా డాండ్రఫ్ తో బాధపడే వాళ్ళు ఈ పొట్టు రాలుతూ ఉంటుంది అని చెప్తారు, స్కాల్ప్ చాలా డ్రైగా అయిపోతుంది అని చెప్తారు. సో వాళ్ళకి ఇంట్లో చేసుకునే ఒక చిన్న రెమెడీ ఏంటంటే, ఒక అరకప్పు పులిసిన పెరుగు, ఒక హాఫ్ నిమ్మకాయ, ఒక స్పూన్ మెంతి పొడి, ఒక స్పూన్ ఉసిరిక పొడి, అలాగే ఒక 4 to 5 స్పూన్స్ టీ డికాక్షన్, ఇవి 5 బ్లెండ్ చేసేసి తలకి కుదుళ్ళకి బాగా పట్టించి ఒక అరగంట అయిన తర్వాత హర్బల్ షాంపూస్ వాడుకోండి. మనం వాడే షాంపూస్లో కూడా డిటర్జెంట్ ఏదైతే ఉందో అది బాగా హైగా ఉండకూడదు. హై పొటెన్సీ డిటర్జెంట్స్ వలన కూడా మన హెయిర్ రఫ్ అయిపోయి డ్రై బ్రిటిల్ అయిపోతాయి. సో హర్బల్ షాంపూస్లో ఇంత హై డిటర్జెంట్స్ ఉండవు. సో హర్బల్ షాంపూస్కి షిఫ్ట్ అవ్వడం మంచిది. అలాగే తైల సంస్కారం వారానికి కనీసం 2 రోజులు తైల ఆయిల్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు కాలేజ్ పిల్లలు అంటారు మొహం అంతా జిడ్డైపోతుందండి, బట్
ఆయిల్ పెడితే స్కాల్ప్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, కుదుళ్ళు గట్టి పడతాయి, అలాగే హెయిర్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే కుదురు గట్టిగా ఉంటుందో హెయిర్ ఫాల్ అనేది అంత ఫాస్ట్ గా అవ్వదు. ఎప్పుడైతే స్కాల్ప్ సాఫ్ట్ గా ఉంటుందో, పగులు బారకుండా డ్రైగా ఉంటుందో డాండ్రఫ్ రాదు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయిల్ అప్లికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయిల్ ఇస్ న్యూట్రిషియస్ టు హెయిర్. సో వీక్లీ 2 times కనీసం, ప్రతిరోజు రాయమని చెప్తారు, బట్ స్టిల్ వీక్లీ 2 times ఆయిల్ అప్లికేషన్ వెరీ వెరీ నీడెడ్. అలాగే ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకుందాము, లేకపోతే ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, వీ కెన్ కీప్ ఇట్ ఫర్ 2 days అనుకునే వాళ్ళకి పెట్టుకోవచ్చా మేడం అలా? డెఫినెట్లీ పెట్టుకోవచ్చు. ఓకే. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆ రోజంతా వదిలేయమని చెప్తాం, నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ వాష్ చేస్తాము అని అంటారు, బట్ వీ ప్రిఫర్ యాజ్ అ డాక్టర్ లెట్ ఇట్ స్టే ఆన్ యువర్ స్కాల్ప్. ఓకే. సో దట్ స్కాల్ప్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, హెడేక్ రాదు, ఒక కళ్ళు మంటల్లాగా అనిపించవు. ఎప్పుడన్నా ఆయిల్ అప్లై చేసిన వెంటనే యూ ఫీల్ కూల్. మరి కొంతమంది డర్మటాలజిస్ట్ ఎందుకు మేడం ఇలా చెప్తారు, ఆయిల్ అప్లై చేసిన జస్ట్ 1 or 2 hours కి మీరు యూ నీడ్ టు డూ హెడ్ బాత్ అని? అంటే స్కాల్ప్ ఇరిటబుల్ గా ఉంటే డెఫినెట్ గా చేయమని చెప్తారు, ఓకే. బట్ స్కాల్ప్ ఇరిటేషన్ కనుక లేకపోతే లెట్ ద ఆయిల్ స్టే ఆన్ యువర్ స్కాల్ప్. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవచ్చు. ఇట్స్ ప్రిఫరబుల్ లెట్ ఇట్ స్టే ద హోల్ డే. ఓకే. ఓకే. ఇంకొకటి మేడం, ఆహారంలో కూడా డైట్ చేంజెస్ ఏ విధంగా చేసుకోవాలి హెయిర్ గ్రో అవ్వడానికి? హెయిర్ గ్రో అవ్వడానికి ఇందాక మాట్లాడుకున్నట్టు ఐరన్ అండ్ జింక్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోవాలి, అలాగే హాట్ అండ్ స్పైసీ డైట్ అవాయిడ్ చేయాలి, ప్యాక్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, మసాలాలు, పులుపు పదార్థాలు ఇలాంటివి, అలాగే గుడ్ స్లీప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 hours ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్, అది కూడా రాత్రి నిద్ర. చాలా మంది నైట్ షిఫ్ట్ చేసి పగలు నిద్రపోతాము అంటారు, బట్ దిస్ ఈజ్ రివర్సల్ టు ద బయాలజికల్ రిథమ్. మన బాడీకి ఏదైతే రిథమ్ అనేది నిర్దేశించారో దాని ప్రకారం ఫాలో అయితే ఎటువంటి వ్యాధులు రావు. ప్రతి ఒక్కరు వాళ్ళ డైట్ లో కంపల్సరీ ఇంక్లూడ్ అవ్వాల్సిన ఫుడ్స్ ఏంటంటారు? ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లో కూడా ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, రోజు కూడా రాత్రి పూట ఒక గ్లాస్ నీళ్ళలో 2 ఎండు ఖర్జూరాలు, ఒక 4-5 ఎండు ద్రాక్ష, ఒక ఫిగ్ అంటే అంజీర్ అంటాం కదా, దీన్ని నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకున్న గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ వస్తుంది. అలాగే ఎండు ఖర్జూరంలో పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, విచ్ మెయింటైన్స్ ద వాటర్ బ్యాలెన్స్ ఆల్ త్రూ ద డే. బాడీలో వాటర్ బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా ఆ 2 ఎండు ఖర్జూరాలు మెయింటైన్ చేస్తాయి. సో డెఫినెట్ గా ప్రతిరోజు ఈ చిట్కా ఫాలో అయితే డే అంతా హైగా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. Absolutely. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.